ఇబ్బంది ఉంటాయి కాబట్టి అట్లాంటి మాకు దృష్టి తీసుకొస్తే ఎందులో ఒక దాంట్లో ప్రొవైడ్ చేసి మేము అది క్లియర్ అడ్జస్ట్ చేసి ఇస్తాం. ఇబ్బంది ఉండకుండా మేమే అడగాలి సార్ తినండి సార్ తిని ఎత్తి సాగండి సార్ మేమే సార్ ఎట్లా ఒకసారి వచ్చినట్టు ఎవ్రీ స్టూడెంట్ ఇంట్రాక్ట్ దానిలో నిలబడి సార్ ನೀವು ఫాలో అవుతానని ఇంట్రాక్ట్ అవుతుంటారు. కొన్ని విషయాలు మేమే గుర్తు చేయాల్సి వస్తుంది. సార్ మీరు డిన్నర్ చేసినా చేయండి సార్ ఎత్తి జాగ్రత్త అని చెప్పాల్సి వస్తుంది సార్. సో రివర్స్ అయిపోయింది. ఇంతమంది పిల్లలు అంటే చాలా అదృష్టం సార్. సమస్య వచ్చేసి మేడం క్యాంపస్ లో డ్రైనేజ్ సిస్టమ్ మనం క్యాంపస్ లో మీరు వస్తున్నారని చెప్పేసి 2 days వరకు క్లీన్ చేస్తే ఓకే అని అనిపిస్తుంది మేడం. ఒకవేళ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఒకవేళ వాన పడినప్పుడు క్యాంపస్ గ్లోబల్ కేటగిరీలో సెలెక్ట్ అవుతారు. 1,40,000 ఫీజు పెట్టేసి సో ఈ గ్లోబల్ కేటగిరీ వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే నార్మల్ గా ఈ ఫెసిలిటీస్ ఇస్తాం పెట్టిస్తాం ర్యాక్స్ ఇస్తాం అని చెప్పి అయితే ఫోటో పెట్టినప్పుడు మేము 1,40,000 ఎట్లా పే చేయాలనేది మాకు తప్పకుండా దాని అంతా సరిదిద్దుదాం. మాకు కూడా కొంచెం దూరం కాకుండా సబ్మిషన్ వాళ్ళు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ చెప్పారు. యాక్చువల్లీ నిజంగా వాళ్ళది ఇది పాత యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాత మన 2024 ఉన్నాము కాబట్టి ఇది అప్డేషన్ కావాలి. వాళ్ళు ఇంటర్ 8 లో స్టార్ట్ అవుతుందా. సో అవన్నీ పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అప్పుడు ఇంటేక్ కూడా తక్కువ, ఇప్పుడు ఇంటేక్ ఓవర్ ఇంటేక్ ఉంది. సో ఈ కెపాసిటీ ఈ స్ట్రెంత్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు కాబట్టి ఇది రకరకాల ఇష్యూస్ వాళ్ళ పిల్లవాళ్ళు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పారు. అవన్నీ ఆల్రెడీ మేడం దృష్టిలో కూడా ఉంది. మన దీని మీద డిసిజన్ కూడా తీసుకుంటాం. అండ్ మ్యామ్ ఇంకొకటి ఓన్లీ నెగటివ్ కాదు, ఇక్కడ పాజిటివ్ కూడా చాలా స్టోరీస్ ఉంది. వాళ్ళు చాలా అంటే ఇండియా లెవెల్లో వాళ్ళు చాలా కాంపిటీషన్స్ లో పోతున్నారు మ్యామ్. వాళ్ళు యాక్చువల్లీ ర్యాంకింగ్ లో చూస్తే కూడా వాళ్ళ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది. వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ మ్యామ్ యాక్చువల్లీ. సో ఏదో వాళ్ళు సమస్య చెప్పారు, అది ఎవరిని మనం డిస్కషన్ చేద్దామా. అండ్ ఫర్దర్ గా మీకు రిక్వెస్ట్ మీరు మీ సలహా సూచన అడ్వైజ్ ఇచ్చేసేది నేర్చుకోవాలి కదా. మాకు ఇష్టం కావాలి.